కిటికీలకి గ్రానైట్, ఫ్లోరింగ్ లో పెస్ట్ కంట్రోల్ పైపులు ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఖర్చులు. మీరు ఎంత పెట్టుకుంటే అంత ఎక్స్ట్రానే అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసరికి ప్రజెంట్ 2025 అనేది ఎండ్ అయిపోయిందండి. 2026లో ఒక ఇల్లు అనేది కట్టుకోవాలి అనుకున్నట్లయితే ఎంత ఖర్చు అవుతుందని తెలుసుకుందాం. 2025 నవంబర్ నుంచి మనకి 2026 ఫిబ్రవరి వరకు కూడా ఎటువంటి ముహూర్తాలు అయితే లేవన్నమాట. ఫిబ్రవరి వరకు కూడా మనకి ఎటువంటి శంకుస్థాపనలు చేసుకోవడానికి ముహూర్తాలు అనేవి లేవు. కాబట్టి మీకు ఇల్లు అనేది మీరు స్టార్ట్ చేసుకునేది 2026 ఫిబ్రవరిలో స్టార్ట్ చేసుకుంటారనమాట. ఫిబ్రవరి తర్వాత సో మనకి అప్పటికి 2026 అనేది కంప్లీట్గా రావడం జరుగుతుంది. అందుకే 2026లో మనకు ఒక ఇల్లు అనేది కట్టుకోవాలనుకున్నట్లయితే ఎంత ఖర్చు అవుతుంది అనేది చూద్దాం. ముందుగా హౌస్ యొక్క మెజర్మెంట్స్ అనేవి తీసుకుందాం. మనకి 30 అడుగులు వెడల్పు, 50 అడుగులు పొడవు అనేది తీసుకుందాం. సో మనకి 30 × 50 అనమాట. మొత్తం మీద మనకి 1500 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుంది. హౌస్ యొక్క మెజర్మెంట్స్ ఎట్లా ఉన్నా సరే మీకు హౌస్ మొత్తం 1500 స్క్వేర్ ఫీట్ ఏరియాలో మీరు కట్టుకోబోయే ఒక ఇంటికి ఎంత ఖర్చు అవుతుంది, ఆ మెటీరియల్కి ఎంత ఖర్చు అవుతుంది అనేది కంప్లీట్గా చూద్దాం. వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఒక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ముందుగా మన ల్యాండ్ క్లీనింగ్ దగ్గర నుంచి అయితే మొదలు పెడదామండి. ల్యాండ్ క్లీనింగ్ అనేది చేయించుకుంటాం మనం ఇంటి నిర్మాణం అనేది మొదలు పెట్టుకునేటప్పుడు. సో ఆ ల్యాండ్ క్లీనింగ్కి ఒక 5000 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది. తర్వాత హౌస్ ప్లానింగ్ అనేది తీసుకుంటాం. ఇది మన దగ్గరలో దొరికే సిద్ధాంతి గారి దగ్గర తీసుకునే పని అయితే ఒక 5000 రూపాయల్లో వచ్చేస్తుంది అనమాట. లేదు మీరు ఇంజనీర్ పరంగా వెళ్ళే పని అయితే కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. సో మనం ఇక్కడ ప్లానింగ్కి ఒక 5000 రూపాయల చొప్పున తీసుకుందాం. అలాగే మీరు సింపుల్గా మీరు 1500 స్క్వేర్ ఫీట్లో ఇల్లు అనేది నిర్మించుకుంటున్నారు కాబట్టి మీకు ఒక 16 పిల్లర్ల వరకు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. 16 పిల్లర్ గుంటలు అనేవి తీయాలి. సో మనకి ఒక గుంటకి 600 రూపాయల చొప్పున 9600 రూపాయలు అనేది మీకు పిల్లర్ గుంటలు తీసినందుకు కాస్ట్ అనేది అవుతుంది. అలాగే బోర్ అనేది వేయించుకుంటారు. ఈ బోర్ అనేది కొన్ని ప్రాంతాల్లో ఇటు కోస్తా ఆంధ్ర కొన్ని ప్రాంతాల్లో ఏంటంట్లయితే ఒక 20,000 30,000 రూపాయల్లోనే బోర్లు అనేవి వేస్తారు. అక్కడ గ్రౌండ్ వాటర్ అనేది చాలా తక్కువ లెంత్లోనే దొరుకుతుంది అనమాట. కొన్ని ప్రాంతాల్లో వచ్చేసరికి రాయలసీమ కావచ్చు, తెలంగాణ కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో పెద్ద పెద్ద మిషన్స్ ద్వారా డ్రిల్ చేసి బోర్లు వేస్తారు. అలా వేసుకునే పని అయితే మీకు 80,000 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది చిన్నదైనట్లయితే. అదే మీరు ఎక్కువలో తీయాలి, ఒక 500 అడుగులు 600 అడుగుల వరకు కూడా బోర్లు అనేవి వేయించుకుంటూ ఉంటారు. అలా పెద్ద బోర్లు పెద్ద మిషన్స్ ద్వారా వేయించే పని అయితే 1,20,000 రూపాయల వరకు కూడా మీరు బోర్ వేయించుకుంటానికి కాస్ట్ అనేది అవుతుంది. ఇవన్నీ నార్మల్ గా అయ్యే ఖర్చులే అనమాట. ఇక్కడ నుంచి మనకి అసలైన వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో వీటికి ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అయ్యే వర్క్ కి సంబంధించి మనకి మెటీరియల్ ఏదైతే ఉందో ముందుగా మనం సిమెంట్ బ్యాగ్స్ అనేవి తెప్పించుకోవడం జరుగుతుంది. సిమెంట్ బ్యాగ్స్ అనేవి మొత్తంగా మనకి 700 బ్యాగుల వరకు కూడా పడతాయి అనమాట. సో మనకి ఒక బ్యాగ్ ధర 320 రూపాయల చొప్పునే మనకి ప్రెజెంట్ అయితే తీసుకుంటున్నారు కాబట్టి ఆ విధంగా మనకి 700 బ్యాగులకి 2,24,000 రూపాయల దాకా మీకు ఈజీగా ఖర్చు అనేది అవుతుంది అనమాట. అలాగే శాండ్ కూడా తెప్పించుకుంటాం మనం హౌస్ ఇల్లు కట్టడానికి. అలాగే ప్లాస్టింగ్స్ కి వీటికి ఉపయోగించే శాండ్ అనమాట. వీటికి సంబంధించి 35 యూనిట్ల వరకు కూడా మనకి ఇక్కడ శాండ్ అనేది పడుతుంది అనమాట. ఒక యూనిట్ ధర మనకి 4,500 రూపాయల చొప్పున ప్రజెంట్ తీసుకుంటున్నారు. 35 యూనిట్లు కన్నట్లయితే 1,57,500 రూపాయల దాకా మీకు ఈజీగా శాండ్ కి ఖర్చు అనేది అవుతుంది. ఇది హౌస్ కట్టడానికి ఉపయోగించే శాండ్. అలాగే బేస్మెంట్స్ ఫిల్లింగ్ చేయించుకోవడానికి కొంచెం తక్కువ కాస్ట్ లో దొరికే శాండ్ అనేది ఉంటుంది. ఇది బేస్మెంట్ ఫిల్లింగ్స్ కి ఉపయోగిస్తాం. బేస్మెంట్ ఫిల్లింగ్ చేయించుకోవడానికి ఇంచుమించుకు మీకు 80,000 రూపాయల దాకా ఈజీగా ఖర్చు అనేది అవుతుంది. తర్వాత హౌస్ కి సంబంధించి మనం రెడ్ బ్రిక్స్ ఇటుకరాళ్ళు అనేవి తీసుకుంటామండి. ఈ ఇటుకరాళ్ళు వచ్చి మనకి 18 నుండి 20,000 బ్రిక్స్ వరకు కూడా పడతాయి అనమాట. ఒక బ్రిక్ ధర మనకి 10 రూపాయల చొప్పున తీసుకుంటున్నారు. సో ఆ విధంగా మనకి 2,00,000 రూపాయలు అనేది ఈజీగా మీకు రెడ్ బ్రిక్స్ కి కాస్ట్ అనేది అయ్యే ఛాన్స్ అనేది ఉందన్నమాట. అలాగే ఐరన్ అనేది తీసుకుంటాం. ఐరన్ స్టీల్ ఇది వచ్చి మీకు 5 టన్నుల వరకు కూడా పడుతుంది. ప్రజెంట్ ఒక టన్ను ధర మనం 70,000 రూపాయల చొప్పున చూసుకున్నా సరే 3,50,000 రూపాయల దాకా మీకు ఐరన్ స్టీల్ కి ఖర్చు అనేది అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇవి బ్రాండ్స్ ని బట్టే మనకి కాస్ట్ అనేది ఉంటుంది. కొన్ని తక్కువలో అంటే 70,000 రూపాయలు ఫర్ టన్ను పడే బ్రాండ్స్ ఉంటాయి. అలాగే 75,000 రూపాయలు పడే ఉంటాయి. మనకి ఇంకా 65,000 రూపాయలు ఆ విధంగా పడే మనకి బ్రాండ్స్ కూడా మార్కెట్ లో ఉన్నాయి అనమాట. ఇది మీరు తీసుకునే బ్రాండ్ ని బట్టే కాస్ట్ అనేది అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అగ్రిగేట్స్ అనేవి తీసుకుంటామండి. మనకి 20 mm కాంక్రీట్ ఉంటుంది కదా, ఆ 20 mm అగ్రిగేట్స్, అలాగే మనకి 40 mm కూడా యూజ్ చేసుకుంటాం. ఈ రెండు కలుపుకొని ఇంచుమించుగా మీకు 18 యూనిట్ల వరకు కూడా మీకు ఇక్కడ పడుతుంది అనమాట. మనకి ఒక యూనిట్ ధర 3,800 రూపాయల నుంచి 4,000 రూపాయల చొప్పున ప్రజెంట్ తీసుకుంటున్నారు. 18 యూనిట్లకి 4,000 రూపాయల చొప్పున మనకి 72,000 రూపాయల దాకా అగ్రిగేట్స్ కి మీకు ఇక్కడ ఖర్చు అనేది అవడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి.
గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దర్వాజాలు, కిటికీలు, తలుపులు అనేవి మనం తీసుకుంటాం అన్నమాట. వీటికి సంబంధించి ఈజీగా మీకు 3,50,000 దాకా కూడా ఖర్చు అనేది అవుతుంది. ఇందులో మనకు టేక్ వుడ్ అలాంటివి అనేవి మెయిన్ డోర్ కి యూజ్ చేసుకుంటాం. కిటికీల విషయానికి వచ్చినట్లయితే మనం యూపీవీసీ కిటికీలు కానీ అలాంటివి యూజ్ చేసుకుంటాం. తలుపుల విషయానికి వచ్చినట్లయితే మెయిన్ తలుపు అనేది మనకి టేక్ లోనే రావడం జరుగుతుంది. రిమైనింగ్ మిగతావి మొత్తం కూడా మనకి డబ్ల్యూపీసీ కానీ ఫ్లష్ డోర్స్ కానీ అలాంటివి యూజ్ చేసుకుంటాం అనమాట. అవుట్డోర్ వచ్చేవి మాత్రం మనకి టేక్ లోనే వస్తాయి. సో ఈ విధంగా దర్వాజాలకి, కిటికీలకి 3,50,000. సీలింగ్స్ అండి, మీరు పిఓపి సీలింగ్స్ చేయించుకున్నా, జిప్సం సీలింగ్స్ చేయించుకున్నా ఇంచుమించుగా మీకు 60,000 దాకా బడ్జెట్ అనేది ఈజీగా అవుతుంది. అలాగే ఎలక్ట్రికల్ వర్క్ ప్లస్ మనకి ప్లంబింగ్ వర్క్ ఈ రెండింటికి కలుపుకొని ఇంచుమించుగా మీకు 3,00,000 వరకు కూడా ఖర్చు అనేది అవుతుంది. అలాగే ఫ్లోరింగ్లో యూజ్ చేసే టైల్స్ కావచ్చు, మనం కిచెన్లో యూజ్ చేసుకునే గ్రానైట్ కావచ్చు, మనకి మార్బుల్ ఏదైనా యూజ్ చేసుకుంటే మార్బుల్, ఇలా టైల్స్, గ్రానైట్, మార్బుల్ ఈ మూడింటికి కలుపుకొని మొత్తం మీకు 2,50,000 నుంచి 3,00,000 వరకు కూడా ఈజీగా ఖర్చు అనేది అవుతుంది. అలాగే మనకి ఇంటి మొత్తానికి వాల్ పుట్టి అండి, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం వాల్ పుట్టి అనేది పెట్టుకొని 2 కోటింగ్స్ అలాగే ప్రైమర్స్ వేసుకొని కలర్స్ వేసుకుంటానికి పెయింట్ వాళ్ళకి అలాగే మెటీరియల్కి మొత్తానికి కట్టుకొని మనకి 2,00,000 వరకు కూడా ఖర్చు అనేది అవుతుంది. అలాగే కాంపౌండ్ వాల్ దగ్గర గేట్ అనేది ఒకటి పెట్టుకుంటామండి. కాంపౌండ్ వాల్ గేట్ కావచ్చు, అలాగే మెటల్ దగ్గర ఎస్ఎస్ రైలింగ్ అనేది చేయించుకుంటాం, అలాగే గ్లాస్ రైలింగ్ కూడా చేయించుకుంటాం. ఈ మూడిటికి కలుపుకొని సుమారుగా 1,00,000 వరకు కూడా మీకు కాస్ట్ అనేది అవుతుంది. కిటికీల దగ్గర గ్రానైట్ అలాగే గ్రానైట్ గుమ్మాలు ఇలాంటివి చేయించుకునే పని అయితే ఒక్కొక్క దానికి కిటికీకి అయితే 5,000 అలాగే గ్రానైట్ గుమ్మానికి వచ్చేసరికి 8,000 నుంచి 10,000 దాకా తీసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఉంటాయి అనమాట. అలాగే కొంతమంది కింద మనకి పెస్ట్ కంట్రోలింగ్ పైప్స్ కూడా వేయించుకుంటారు. ఇది అడుగుకి 40 రూపాయలు చొప్పున తీసుకుంటారు. మీకు ఎన్ని అడుగులు వస్తే అంత ఎక్స్ట్రా అమౌంట్ అయితే అవడం జరుగుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకో. అందరూ ఇవి చేయించుకోరు, కొంతమంది ఇవి కూడా చేయించుకోవాలనుకుంటారు కదా, వారికి కొంచెం ఎక్స్ట్రా అవుతుంది అంతే. అలాగే మేస్త్రి గారికి అయ్యే కాస్ట్ అనమాట. మొత్తం మనకి 1,500 స్క్వేర్ ఫీట్ ఏరియా కాబట్టి ఆయన ఫర్ స్క్వేర్ ఫీట్ కి 350 రూపాయలు చొప్పున తీసుకొని మనకి హౌస్ వర్క్, సివిల్ వర్క్ అనేది చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా మనకి 1,500 స్క్వేర్ ఫీట్ ఏరియాకి 350 రూపాయలు చొప్పున 5,25,000 దాకా మనకి ఇక్కడ కాస్ట్ అనేది అవుతుంది మేస్త్రి గారికి సంబంధించి. టోటల్ గా మొత్తం అయ్యే ఖర్చు చూసుకున్నట్లయితే 29,78,100 రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవటం జరుగుతుంది. ఇందులో మనం ఇంకా ఇంటీరియర్స్ కి సంబంధించిన కబోర్డ్ వర్క్లు అనేవి యాడ్ చేసుకోలేదండి. అలా మీరు కబోర్డ్లు కూడా చేసుకోవాలి అనుకున్నట్లయితే కిచెన్ అలాగే బెడ్రూమ్స్ లో వార్డ్రోబ్స్, కిచెన్ లో మనకి మోడ్యులర్ కిచెన్ టైప్ లో ఉండే మనం కబోర్డ్ వర్కింగ్ కూడా చేయించుకుంటాం. అవి కూడా యాడ్ చేసుకుంటే మరొక 3,00,000 నుంచి 4,00,000 దాకా మీకు అదనం అవుతుంది. అవి కూడా ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే మొత్తం మీరు 1,500 స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఈ 2026లో ఒక ఇల్లు అనేది ప్రాపర్ గా నిర్మించుకోవాలి అనుకున్నట్లయితే 33,78,000 దాకా మీకు ఈజీగా ఖర్చు అనేది అవుతుంది అనమాట. ఇది జనరల్ గా మీరే మీ అంతటా మీరు నిర్మించుకున్నట్లయితే అండి. ఇలా కాకుండా మీరు ఒక ఇంజనీర్ గారి దగ్గర ప్రాపర్ ప్లానింగ్ అనేది తీసుకొని మీరు స్ట్రక్చరల్ డ్రాయింగ్ డిజైన్స్ ఇవన్నీ తీసుకొని ఇంజనీర్ గారి అండర్ లో మీరు ఇల్లు అనేది నిర్మించుకోవాలనుకున్నట్లయితే ఆయన అమౌంట్ కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటారు కాబట్టి ఖర్చు అనేది మీకు ఇంకా పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. లేదు మీరే ఓన్ గా నిర్మించుకునే పని అయితే ఇప్పుడు చెప్పిన విధంగా మీకు బడ్జెట్ అనేది అవటం జరుగుతుంది. అలాగే ఈ రేట్లు అనేవి మనకి ఏరియాని బట్టి కొంచెం మారే ఛాన్స్ అనేది ఉంటుందండి. అన్ని ఏరియాలో ఒకే రేట్లు తీసుకోరు కదా, సో ఆ విధంగా కొంచెం మనం డిఫరెన్స్ కూడా నోటీస్ చేయొచ్చు. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, యూజ్ అవుతుంది అన్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. మరొక మంచి వీడియో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.